ఆదాని గ్రూప్ కు అమెరికా గడ్డపై ఊహించని పరిణామం ఎదురైంది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ భారీ సివిల్ పెనాల్టీ ప్రతిపాదించింది. 2021లో ఆదాని గ్రీన్ ఎనర్జీ బాండ్ల జారీ సమయంలో లంచాలిచ్చి ఒప్పందాలు చేసుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఈ క్రమంలో తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సేకరించారని SEC కేసు నమోదు చేసింది. ఈ వివాదానికి ముగింపు పలికేలా గౌతమ్ అదానీ $6 బిలియన్, సాగర్ అదానీ $12 బిలియన్, మొత్తంగా దాదాపు 150 కోట్లు ఇండియన్ కరెన్సీలో జరిమానా చెల్లించేందుకు అంగీకరించారు. అయితే ఈ పెనాల్టీ చెల్లింపు కేవలం సివిల్ కేసుల వరకే ఊరటనిస్తుంది. అంటే క్రిమినల్ విచారణల నుంచి వీరికి ఇంకా విముక్తి లభించినట్లే. పైగా ఈ జరిమానా మొత్తాన్ని ఎక్కడ ట్యాక్స్ డిడక్షన్ కింద చూపకూడదని, ఇతర మార్గాల్లో రియంబర్స్ చేసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ కేసులో గౌతమ్ అదానీ తరఫున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రాబర్ట్ గిఫ్రా జూనియర్ వాదించారు. ఈ కేసుకు ఆంధ్రప్రదేశ్ కు కూడా లింకు ఉంది. ఈ ఒప్పందాల సమయంలో అప్పటి ఏపీ ప్రభుత్వంలోని కొందరికి పెద్ద ఎత్తున ముడుపులు కట్టబెట్టారని అమెరికా అభియోగాలు మోపింది.